నమస్తే రవి సార్. నమస్తే. పేరెంట్స్ తమ పిల్లల్లో మంచి లక్షణాలు పెంపొందించాలంటే ఏం చేయాలి? చూడండి, పేరెంట్స్ బేసిక్గా మంచి లక్షణాలు పిల్లల్లో కావాలి అంటే పేరెంట్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. మీరు మంచి లక్షణాలు అంటున్నారు, ఫస్ట్ ఏం లక్షణాలు ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి పిల్లల్లో. అబ్జర్వేషన్తో స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఆ లక్షణాలు కానీ హ్యాబిట్స్ కానీ ఏవైనా స్లోగా ఇంప్రూవ్ చేయొచ్చు వాళ్ళలో. ఫస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో ఆ టైం గ్యాప్ తీసుకొని వాళ్ళని ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. అసలు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఫస్ట్ వినాలి వాళ్ళ దగ్గర నుంచి. ఎప్పుడూ చెప్పడమేనా, అప్పుడప్పుడు వినాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో మరి చాలామంది పిల్లలు పేరెంట్స్తో కమ్యూనికేషన్ ఎక్కువ చెయ్యరు. పేరెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వీళ్ళకు? అంటే బంధువులు కావచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్ కావచ్చు, ఎయిదర్ ఎనీవన్, వీళ్ళకు పిల్లలకి కనెక్ట్ చేస్తే ఒక సొల్యూషన్ దొరుకుతుంది, లేకపోతే కమ్యూనికేషన్ విల్ హ్యాపెన్. ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైనా కానీ టూ సైడ్ ఉండాలి. టీనేజర్స్ పేరెంట్స్తో మాట్లాడట్లేదు అని మీరు అంటున్నారు, పేరెంట్స్ టీనేజర్స్ చెప్పేది వినట్లేదు అని నేను అంటున్నాను. నేను మన బ్రెయిన్ను మన రెగ్యులర్ యాక్టివిటీస్ని ఒక డమరుకంతో పోలుస్తాను. డగ 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 అది ఆపట్లేదు. మనం ఎక్కడ ఆపుతున్నాం చెప్పండి? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సీరియల్ చూడాలి, తర్వాత సినిమా చూడాలి, తర్వాత సీరియల్ చూడాలి, తర్వాత సినిమా చూడాలి, తర్వాత సీరియల్ చూడాలి, తర్వాత సినిమా. ఇది జస్ట్ ఎగ్జాంపుల్. నేనేమంటున్నా అంటే ఈ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి. ఈ ప్యాటర్న్ బ్రేక్ చేసి కొంత సమయాన్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని బయటికి తీసుకెళ్ళడము, లేకపోతే మనం వాళ్ళతో బయటికి వెళ్ళడము, ఇది జరుగుతుందా ప్రజెంట్ అనేది నాకు క్వశ్చన్ మార్క్. పేరెంట్ టీనేజరు ఇద్దరు ఒక చోట కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఉండగలుగుతున్నారా? ఫస్ట్ ఇది తెలిస్తే తర్వాత కమ్యూనికేషన్ జరుగుతుందా, బంధువులతో మాట్లాడుతున్నారా, టీనేజర్స్తో మాట్లాడుతున్నారా, ఇవన్నీ కంప్లీట్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ దిస్. ఫస్ట్ ఇదే అవ్వాలి. ఈ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి. అసలు ఈరోజు ఇంతవరకు ఉన్న షెడ్యూల్ ఏంటి, రేపు రావాల్సిన షెడ్యూల్ ఏంటి, మనం అసలు హాఫ్ అన్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేయగలుగుతున్నామా, యాక్టివిటీస్ ఉన్నాయా మనకు వాళ్ళతో, ఏదైనా మాట్లాడడం కానీ, లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏమంటారు ఇంట్లో కావాల్సిన పనులలో వాళ్ళని హెల్ప్ అడుగుతున్నామా మనం? అర్థమవుతుందా? చాలామంది ఏం చేస్తారంటే మా ఇంట్లో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు అసలు ఏ పని చేయొద్దు, హౌస్ హోల్డ్ వర్క్స్లో ఇన్వాల్వ్ చేయరు, ఏ పని చేయొద్దు. 30 years వరకు ఏ పని చేయని ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి 30 years తర్వాత సడన్గా అన్ని రెస్పాన్సిబిలిటీస్ తెచ్చి యు ఆర్ గ్రోన్ అప్ నౌ అంటే అసలు అక్కడ డైజెస్ట్ చేసుకోగలుగుతాడా అనేది నా క్వశ్చన్. సో చిన్నప్పటి నుంచి ఏజ్ నుంచి అలవాటు చేయాలి ఇంటి పనులు. ఇప్పుడు చూడండి, ఇంటి పనులా కాదా అనేది పక్కన పెడితే అసలు వాళ్ళకు పని చేస్తున్నాము అనేది కూడా థాట్ రాకముందే వాళ్ళతో స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 5-6 years కిడ్ ఉంటాడు, సరదాగా నాన్న అది అందుకో, నాన్న ఇది ఇవ్వు, నాన్న ఇది కొంచెం లిఫ్ట్ చేసి అక్కడ పెట్టు, నాకు అవ్వట్లేదు, నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను. చాలా క్యాజువల్గా, అంటే చాలా న్యాచురల్గా రావాల్సినది అది. అలాగా ఎప్పుడైతే న్యాచురల్ వేలో వాళ్ళకి ఎర్లీ ఏజ్లో చిన్న చిన్న యాక్టివిటీస్ వాళ్ళతో చేపిస్తూ, అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎడ్యుకేషన్ ఉన్న పేరెంట్స్ కూడా ఎక్కడ వాళ్ళతో యాక్టివిటీస్ చేపించట్లేదు. లర్నింగ్స్ వరకు మాత్రమే, అంటే స్కూల్ వరకు మాత్రమే అయిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ ఫిజికల్ గేమ్స్ ఉండే యాక్టివిటీస్ కానీ వాటితో స్టార్ట్ చేస్తే దట్ యాక్టివిటీ క్యాన్ బి ఇంప్రూవ్డ్ యాజ్ ఏ హ్యాబిచుయేటెడ్ హెల్పింగ్ నేచర్ అనమాట. అర్థమవుతుంది? ఇది తీసి ఇక్కడ పెట్టు, ఈ కలర్ ఇలా మ్యాచ్ చెయ్యి, సో బ్లూ బ్లాక్ కలర్స్ మ్యాచింగ్, లేకపోతే అటువంటి ఫిజికల్ యాక్టివిటీస్తో స్టార్ట్ చేసి దట్ షుడ్ బి ఏ కంటిన్యూయస్ జర్నీ టిల్ హీ గ్రోస్ అప్ యాజ్ అడల్ట్. సడన్గా అడల్ట్కి వచ్చేసరికి అరే మొత్తం బాధ్యత అనేది ఇక్కడ నుంచి అన్ని పనులు నువ్వే చేయాలి. సో పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే ర్యాండమ్గా చూస్తూ ఉంటాము, లేచిన వెంటనే బెడ్షీట్ ఫోల్డింగ్
ఆ చిన్న పని అది కూడా వినట్లేదు. అలాంటి టీనేజర్స్ కానివ్వండి, సో పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళకి సమాధానం ఏమిస్తారు మీరు? సమాధానం చెప్పేంత పెద్ద క్వశ్చన్ కాదు, చెప్పకుండా ఉండే అంత చిన్న క్వశ్చన్ కాదు. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మీరు టీనేజర్ అంటున్నారు, నేనేమంటున్నా అంటే ఎర్లీ ఏజ్లో ఈ హ్యాబిట్స్ ఎక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేయాలి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనం చెప్పొద్దు వాళ్ళకి బెడ్షీట్ ఫోల్డ్ చేయి చెప్పొద్దు. ఓకే, మనం వెళ్ళాలి, ఫోల్డ్ చేయాలి, నాన్న హెల్ప్ చేయి. మనం ఒక బెడ్షీట్ ఫోల్డ్ చేస్తే వాళ్ళు ఒక బెడ్షీట్ ఫోల్డ్ చేయాలి. ఇది ఫాదర్ కూడా ఎక్కడో చోట ఈ అబ్జర్వేషన్ ఉండాలి. ఇప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే మదర్ విల్ ఇన్వాల్వ్, ఎక్కడొక చోట ఫాదర్ షుడ్ బి ఏ రోల్ మోడల్. రైట్. సో ఎప్పుడైనా కూడా ఈ రోల్ మోడల్ సిస్టమే వర్క్ అవుతుంది తప్ప ఫోర్స్డ్ డిసిప్లైన్ అవ్వదు. వాళ్ళకు మనం నేర్పించలేము. వాళ్ళకి నేర్పించాలి అంటే మనము స్లోగా వాళ్ళకి ఎర్లీ ఏజ్ నుంచి ఇటువంటివన్నీ మనం చేస్తూ ఇలా చేయొచ్చు. వాళ్ళకి బ్రెయిన్లో ఫీడ్ అవ్వాలి, అరే మా ఫాదర్ హెల్ప్ చేస్తాడు మా మదర్కి, నేను ఎందుకు చేయొద్దు. హౌ మెనీ ఫాదర్స్ ఆర్ రియల్లీ అవైలబుల్ వెన్ దే వోకప్? అర్థమవుతుందా? వాళ్ళు లేచేసరికి ఫాదర్ ఉండట్లేదు. సమ్వేర్ దేర్ షుడ్ బి సమ్ రోల్ మోడల్ సిస్టమ్. ఆ మెంటర్షిప్ ఉండాలి. ఎర్లీ ఏజ్ నుంచి రావాలి, టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళకి అలవాటు అయిపోవాలి. అలాగే వస్తాయి హ్యాబిట్స్ అయినా కానీ, లేకపోతే హెల్పింగ్ నేచర్ అయినా కానీ, లేకపోతే రెస్పెక్టింగ్ అదర్స్ అయినా కానీ, ద వే వీఆర్ డూయింగ్ ఇట్ విల్ బీ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. ఇలాంటి పేరెంట్స్ చాలా 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 మంది ఉన్నారు రవి గారు. సో నా సర్కిల్లోనే ఎస్పెషలీ అంటే మాట్లాడుకుంటూ ఉంటాం కదా, దిస్ ప్రాబ్లం దట్ ప్రాబ్లం, కిడ్స్ గురించి, టీనేజర్స్ గురించి కూడా. సో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? సో పేరెంట్స్కి పేరెంటింగ్ స్కిల్స్ కావాలన్నా, లేకపోతే హౌ టు హ్యాండిల్ మై టీనేజర్ అని క్వశ్చన్ మార్క్స్ ఉంటే వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్లీ ఐ విల్ బీ ఏబుల్ టు గైడ్ యూ టు హ్యాండిల్ యువర్ టీనేజర్స్. లెట్ us వర్క్ టుగెదర్ టు బ్రింగ్ అప్ అన్స్టాపబుల్ టీనేజర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్. సో చూసారు కదా పేరెంట్స్, ప్రతి ఒక్క పేరెంట్కి కూడా వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కల ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. మరి అది దాని గురించి మనం ఏం చేస్తున్నాము, ఒక చిన్న కౌన్సిలింగ్, ఒక చిన్న గైడెన్స్ ఇవ్వగలుగుతున్నామా ఆలోచించండి. వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్.